మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలో స్కూల్ బస్సు బోల్తా పడింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ జల విహార్కు విద్యార్థులతో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పలువురు విద్యార్థులకు గాయాలు కావడంతో హాస్పిటల్కు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు బోల్తా పడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. జరిగినటువంటి ప్రమాదంకి గల విజువల్స్ మనం చూడొచ్చు స్క్రీన్ మీద. ఇంతకు ముందే మనం ఒక స్కూల్ బస్సు గురించి డిస్కస్ చేసాము. స్కూల్ బస్సు తప్పిదం వల్ల 2 ప్రాణాపాయం నుంచి బయటపడినటువంటి సిచ్యువేషన్స్ కనిపించాయి. మరి ఇప్పుడు మరొక రోడ్డు ప్రమాదం చూసుకుంటే గనుక స్కూల్ బస్సు ఇక్కడ బోల్తా పడినటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి స్థానికాధికారులు పర్యవేక్షణ కోసం అక్కడికి రావడం జరిగింది. అండ్ హైదరాబాద్ జలవిహార్కు వెళ్తుండటంతో విద్యార్థులతో ఇటు వెకేషన్ కి వెళ్తున్నటువంటి సందర్భంగా ఈ ప్రమాదం జరిగినట్లుగా అర్థమవుతోంది. పలు విద్యార్థులకు గాయాలు కావడంతో ఇటు హాస్పిటల్ కు తరలించారు. విద్యార్థులను బయటికి తీస్తున్నటువంటి దృశ్యాలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉన్నాము. ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్న అండ్ తీవ్ర గాయాలు కూడా అయినట్లుగా అర్థమవుతుంది. మనం చూస్తూ ఉన్నాము. మంత్రి వాకిటి శ్రీహరి అక్కడికి చేరుకొని పరిస్థితికి గల కారణాలను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. అసలు పరిస్థితి పూర్తిగా ఆరా తీసినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అండ్ పూర్తిగా చూసుకుంటే కనుక ఎంతో మంది సహాయక చర్య బృందం కూడా చేరుకొని పోలీసు అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారు. వారిని కాపాడే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి మంత్రి వెంటనే ఈ విషయం తెలుసుకున్న వెంటనే మంత్రి వాకిటి శ్రీహరి అక్కడికి చేరుకొని ప్రమాదాన్ని అదుపులోకి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అండ్ బస్సులో 60 మంది విద్యార్థులు మొత్తం ఉన్నట్లుగా అర్థమవుతుంది. ఒకవైపు కారు చూసుకుంటే కనుక కారు వెనుక భాగం మొత్తం నుజ్జైనటువంటి పరిస్థితి. అక్కడ ఎంతో పెద్ద తీవ్రమైనటువంటి ప్రమాదమే జరిగిందని చెప్పాలి. ఒక్క ప్రమాదం కాదు, ఒక స్కూల్ బస్సు బోల్తా పడింది. మరోవైపు ట్రాఫిక్ జామ్ కూడా కనిపిస్తుంది మనకి. అండ్ ప్రస్తుతం అయితే అక్కడ అధికారులు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ముందర కూర్చోడానికి నాకు అర్థం కాలే. అప్పటికి చూస్తే కారు దించి తాకింది, బస్సు బోల్ రావాలి. అప్పటికి పిల్లలు లబో దిబో ముత్తుకుంటుంటే పైకి వెళ్ళి తీసారు. ఇట్లా కాదు బస్సులో ఎవరికి ఏం కాలేదు. అందరు ఏడుస్తుంటే పైకి వెళ్ళి తీసి దింపమంటే దింపారు కిటికీలకి వెళ్ళి. ఏం దక్కింది నాకు తెలియదు. ఇక ముందర కూర్చోడానికి రైట్. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శంకర్ మనకి అందుబాటులో ఉన్నారు. శంకర్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? పిల్లలకి ఏమైనా ప్రమాదం జరిగిందా? అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? అసలు యాక్సిడెంట్ ఏ విధంగా జరిగింది? డీటెయిల్స్ చెప్పండి. చూసిన మహబూబ్ నగర్ జిల్లా జడ్చల్ల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బాలనగర్ మండలానికి సమీపంలో ఉన్నటువంటి పెద్దాయపల్లి జియో పంపు పెట్రోల్ బంకు ఎదురుగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నారాయణపేట జిల్లా మణికంఠ జూనియర్ కాలేజ్ కు సంబంధించినటువంటి విద్యార్థులు రిషి స్కూల్ బస్ ను కిరాయిగా అద్దెగా తీసుకుని అక్కడ నుంచి జలవిహార్ కు బయలుదేరారు. ఉదయం నారాయణపేట మరికల్ నుంచి బయలుదేరినటువంటి 43 మందితో కాల్సినటువంటి విద్యార్థులంతా కూడా ఆ బస్సులో ప్రయాణిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే పెద్దాయపల్లి దగ్గర ఒక్కసారిగా ఎదురుగా వచ్చినటువంటి కారును తప్పించబోయి ఒక్కసారిగా కారును ఢీకొట్టడంతో పాటు ఈ యొక్క స్కూల్ బస్సు ఒక్కసారిగా పల్టీలు కొడుతూ ముందుకు వెళ్లిపోయి పడింది. ఒక్కసారిగా ఈ ప్రమాదం చూడడంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు పెను ప్రమాదం జరిగి ఉంటుందని చెప్పి కూడా హుటాహుటిన ప్రమాద ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ చూడగా ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా భయాందోళనకు గురయ్యారు. లోపల ఉన్న వాళ్ళంతా కూడా విద్యార్థులే. మొత్తంగా దాంట్లో 43 మంది పైగా విద్యార్థులు ఉన్నట్టుగా తెలుస్తుంది. వెంటనే స్థానికులంతా కూడా పల్టీ పడ్డటువంటి బస్సులో నుండి పలికిన కిటికీ అద్దాలు కావచ్చు, మరోవైపు ముందు భాగం నుంచి చాలా మంది బయటికి ప్రయత్నం చేస్తున్నారు. మనం విజువల్స్ లో చూస్తే
చాలా దారుణమైనటువంటి ప్రమాదంగా దీన్ని చూడవచ్చు. అంటే అక్కడ ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోయినా చిన్న తప్పిదం జరిగి ఉంటే ఖచ్చితంగా ఇది ఒక పెను ప్రమాదంగా మారి ఉండేదని కూడా స్థానికులు చెప్తున్నారు. మరోవైపు ఈ ఘటనా స్థలానికి స్థానిక నారాయణపేట జిల్లాకు సంబంధించి మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రస్తుత మంత్రి వాకిటి శ్రీహరి కూడా ఉటావుటిన ప్రమాద ఘటనా స్థలానికి చేరుకున్నాడు. అక్కడ ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి పూర్తి విషయాలపైన కూడా ఆయన ఆరా తీస్తున్నాడు. ఘటన జరిగిన వెంబడే పూర్తిగా ఆ రోడ్ అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఓవరాల్ గా అదంతా కూడా NH-44 బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారి నిత్యం వేలాదిగా వాహనాలు రాకపోకలు కొనసాగిస్తుంటాయి. ఇదే క్రమంలో ఒక్కసారిగా ఈ ప్రమాదంతో ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు ఉటావుటిన అక్కడికి చేరుకున్నారు. మొత్తంగా గాయపడ్డ వారిని షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ కనపడుతుంది. మొత్తంగా చాలా అంటే దాంట్లో ఉన్నటువంటి 43 మంది విద్యార్థుల్లో ఎవరికి ప్రాణాపాయం లేకపోయినప్పటికీ కొంతమందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. వారికి సంబంధించి మెరుగైన వైద్యం అందించాలని కూడా ఇప్పటికే మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ కనపడుతుంది. ఏదేమైనప్పటికీ పెద్దాయపల్లి దగ్గర జరిగినటువంటి ఒక్కసారిగా ఉమ్మడి జిల్లా అంతా కూడా ఉలిక్కి పడిందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో చాలా మంది చనిపోయారు. చాలా చోట్ల రోడ్డు ప్రమాదాలు, ట్రావెల్ బస్సులు నిప్పంటుకొని చాలా మంది కుటుంబాలు కూడా రోడ్డున పడ్డాయి. ఇదే క్రమంలో ఈ బస్సు జరిగినటువంటి రోడ్డు ప్రమాదం ఒక్కసారిగా అందరినీ విస్మయానికి గురి చేసిందని చెప్పాలి. ఎందుకంటే బోల్తా పడ్డ వెంబడి డీజిల్ ట్యాంకో లేదా షాక్ సర్క్యూట్ వలన పూర్తి స్థాయిలో మంటలు చెలరేగి ఉంటే గనక పెద్ద ఎత్తున ప్రమాదం జరిగేది. దాంట్లో ఉన్నాళ్ళు అగ్ని ప్రమాదానికి గురి అయ్యే వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో అక్కడ చెప్తున్నారు. ప్రజెంట్ అయితే క్రేన్ సాయంతో సహాయక బృందం అక్కడికి చేరుకోవడంతో పాటు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. దాంట్లో ఉన్నటువంటి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ వారిని ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ కనపడుతుంది. అయితే మొదటగా ఇది శంషాబాద్ లో జరిగిందనుకున్నారు, కానీ పూర్తిగా ఇది మహబూబ్నగర్ జిల్లా కిందికి వస్తుంది. పెద్దాయపల్లి రూట్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఒకసారిగా అధికారులు అలర్ట్ కావడంతో పాటు మిగతా విద్యార్థులను వేరే వాహనంలో తమ సొంత ప్రాంతానికి తరలించే ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జ్యోత్స్న. రైట్ శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.